అతిలోక సుందరి అనగానే గుర్తుకొచ్చే పేరు శ్రీదేవి. అందుకు తగ్గట్టుగానే అందం ఆమెది. బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగారు. 16 ఏళ్ల వయసు రాకముందే అలనాటి సీనియర్ హీరోల సరసన నటించే స్థాయికి చేరుకున్నారు. మా బంగారక్క సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆ సినిమాలో ఆమె పండించిన హావభావాలు, నటన ఇప్పటికీ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. శ్రీదేవి సినీ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆమె నట దిగ్గజం ఎన్టీఆర్తో బడిపంతులు చిత్రంలో మనవరాలిగా నటించి ఆ తర్వాత వేటగాడు వంటి చిత్రాల్లో ఆయనకే జోడీగా నటించారు. ఇలా మనవరాలిగా హీరోయిన్గా ఒకే హీరోతో నటించిన అరుదైన గౌరవం ఆమెకే దక్కింది. ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుని ఆ జంటను వెండితెరపై తిరుగులేని జోడీగా నిలబెట్టాయి. తెలుగులో విజయకేతనం ఎగురవేసిన తర్వాత శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమపై కూడా తన ముద్ర వేశారు. తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ హిమ్మత్ వాలా చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిబడేశారు. ఆ సినిమాతో మొదలైన ఆమె విజయయాత్ర ఉత్తరాదిలో ఆమెను లేడీస్ సూపర్ స్టార్గా మార్చింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం వంటి చిత్రాల్లో తనలోని విభిన్నమైన నటిని పరిచయం చేసి నంది అవార్డును సైతం గెలుచుకున్నారు. వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీదేవి ఇంగ్లీష్ చిత్రంతో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె నటించిన మామ్ చిత్రం ఆమె నటనలోని పరిణతిని మరోసారి చాటి చెప్పింది. ఈ చిత్రానికి గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. శివగామి వంటి కొన్ని గొప్ప పాత్రలు చేజారినప్పటికీ ఆమె చేసిన ప్రతి పాత్రలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న దురదృష్టవశాత్తు శ్రీదేవి కన్నుమూయడం భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె నటించిన చిత్రాలు, ఆ అమోఘమైన అందం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.